హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మాకు డే 3 ఇన్ గోవా అండి. ఆల్మోస్ట్ ఇంకా మా ట్రిప్ ఫైనల్కి వచ్చేసింది. ఇవాటి బ్రేక్ఫాస్ట్ అనమాట. ఏంటో మా మీద తెలుసు, శాండ్విచ్, కొంచెం ఉప్మా, ఓ పరాటా ఇచ్చారమ్మో. ఓ పరాటా అయితే బాబోయ్, ఉప్మా పర్వాలేదు బాగానే ఉంది. అండ్ దోశ వాజ్ గుడ్, ఓకే ఉంది దోశ. అండ్ యాజ్ యూజువల్ నాకు ఆ వాటర్ మెలన్ జ్యూస్ అంటే పిచ్ అనమాట, అదొకటి తెచ్చుకున్నా. అండ్ కొంచెం ఏంటో పులిహోర పెట్టారు బ్రేక్ఫాస్ట్కి. పులిహోర ఏంటో ఇక్కడ నుంచి మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఓల్డ్ గోవాకి వెళ్ళాము. ఇక్కడ చర్చ్ ఉంటుంది కదా ఫేమస్, అసలు గోవా అంటేనే ఈ చర్చ్ కదండి. సో ఫస్ట్ అయితే ఈ చర్చ్కి వెళ్ళిపోయాము అనమాట. చర్చ్లో మొత్తం తిరిగి చూసాము. ఆ పెద్ద పెద్ద చెట్లు, అసలు నిజంగా ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ చర్చ్ అండ్ ఓల్డెస్ట్ చర్చ్ అంట. సో ఈ చర్చ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ చర్చ్ అంతా చూసాము. ఇక్కడ నుంచి మేము శివాలయంకి వెళ్ళామన్నమాట. ఇది శివాలయం కంప్లీట్గా ఇది లతా మంగేష్కర్ గారి ఊరంట అండి. సింగర్ లతా మంగేష్కర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఊరంట. అసలు ఎంత పద్ధతిగా ఉన్నారో. బట్ ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు స్పెషల్లీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్యాంట్స్ వేసుకోండి. షార్ట్స్ అట్లా వేసుకుంటే మాత్రం వాళ్ళు అక్కడ లుంగీలు కట్టుకోమని ఇస్తున్నారు. కాబట్టి కంపల్సరీ ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. చాలా బాగుంది టెంపుల్. మన పేర్ల మీద సూపర్గా అర్చన కూడా చేస్తున్నారు అనమాట. మన దగ్గర చేసినట్టే గోవాకి వెళ్ళి టెంపుల్కి వెళ్ళింది మేమే కావచ్చు, బట్ నిజంగా అది రియలీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట. ఇక్కడ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్ళామండి. ఇదే స్పైస్ గార్డెన్. ఇది కూడా మనకి సౌత్ గోవాలోనే ఉందన్నమాట. ఫుల్ అసలు ఎంత అంటే 130 ఎకర్స్లో ఉందంట అండి ఈ స్పైస్ గార్డెన్. వీళ్ళ దగ్గర ఎన్నో వెరైటీస్ ఆఫ్ స్పైసెస్ ఉన్నాయి. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 500 రూపీస్ అనమాట. మనం వెళ్ళగానే మనకు ఒకటి ఇట్లా లెమన్ గ్రాస్ అన్ని స్పైసెస్ యాడ్ చేసి ఒక మంచి టీ ఇచ్చారు. వర్షం పడుతున్నప్పుడు మంచిగా టీ తాగితే భలే ఉందన్నమాట. నెక్స్ట్ ఇది అసలు ఎంత హాట్గా భలే ఉండింది. నిజంగా త్రోట్ అయితే హాయిగా అనిపించింది. ఒక గైడ్ని ఇచ్చారు. వీళ్ళు హిందీ అండ్ ఇంగ్లీష్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఏ ట్రీ ఎలా ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఎప్పుడు వాళ్ళకి క్రాప్ వస్తుంది ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సూపర్గా అనిపించింది. అసలు మంచిగా అంటే ఒక 20-25 మినిట్స్ 130 ఎకర్స్ ఏం తిప్పుతారు కానీ మంచిగానే ఒక 2-3 కిలోమీటర్స్ వాక్ చేయించి అన్నీ చూపించారు. అన్ని ట్రీస్, వెనిలా బీన్స్ ఎలా ఉంటుంది, పసుపు ఎలా ఉంటుంది, మనం వేసుకునే వక్కలు ఉంటాయి కదా, ఆ వక్కలు ఎలా ఉంటాయి, ఆ చెట్టు ఎలా ఉంటుంది అనేది మొత్తం చూపించారనమాట. ఇదంతా కూడా మనకి కంప్లీట్గా స్పైస్ గార్డెన్. యాజ్ నేను చెప్పినట్టు దీనికి ఎంట్రన్స్ ఫీ వచ్చేసి 500 రూపీస్. దీంట్లో మనకి ఫుడ్ ఇంక్లూడెడ్ అనమాట. ఈ స్పైస్ గార్డెన్ టూర్ దాంతోపాటు ఫుడ్ కూడా ఇంక్లూడెడ్. ఇదంతా వక్క వేసుకుంటాం కదా, దాని చెట్లండి ఇవన్నీ కూడాను. మంచి వెనిలా బీన్స్ ఉంది, లవంగాలు ఉన్నాయి, ఇలైచీ ఉంది. అసలు గోవాకి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇది మర్చిపోవద్దు. అంటే అక్కడ బీచెసే కాదు, ఇలాంటివి కూడా ఒక డిఫరెంట్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఆ చెట్లకి ఇవన్నిటికీ ఇది వాటర్ అండి, ఇరిగేషన్ వాటర్ అట. ఇదంతా కూడాను ఒక ఫ్లో, ఇట్లా ఒక ఫ్లో అంటే ఒక ఫ్లో ఉంది. అది ఎంత బాగుండిందో. మంచి వర్షం పడుతున్నప్పుడు అసలు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అంత క్రౌడ్. ఇది వక్క ఉంటుంది కదా, మనం వేసుకునే వక్క చెట్లు అంట. అది ఒక చెట్టు మీద నుంచి ఒక చెట్టుకి ఈజీగా పాస్ అవ్వచ్చు అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే చెట్టు అంత వంగుతుందంట, అంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందంట ఆ చెట్టు. భలే అనిపించింది నాకైతే చూస్తుంటే. ఈ గైడ్ మనకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఇది సమ్ కాజుదుడి ఫెన్నీ అనేదో ఇచ్చారు ఒకటి. అది కైండ్ ఆఫ్ ఆల్కహాల్ అనమాట. అది ఒకటి ఇచ్చారు. అండ్ నేను చెప్పాను కదా మనకు 500లోనే లంచ్ కూడా ఉంటుంది అనేసి. చికెన్, ఫిష్ అవన్నీ ఇచ్చారు. ఇలా మంచిగా కుండల్లో పెట్టి బఫే సిస్టమ్ అనమాట. మీరు ఎంతైనా తినొచ్చు అన్లిమిటెడ్ లాగా. ఇది చికెన్ కర్రీ. సో అది ఫిష్, చికెన్ అండ్ వాళ్ళ దాంట్లో పండినవే అన్ని వెజిటేబుల్స్ కుక్ చేసి వండారు. ఒక ఫ్రైడ్ రైస్ ఇచ్చారు అండ్ క్యాబేజ్ కర్రీ ఒకటి ఇచ్చారు, పప్పు ఇచ్చారు. ఇది ఆలూ బజ్జీ. అది పర్వాలేదు, బాగానే ఉండింది ఫుడ్ అయితే. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అన్ని వాళ్ళ చెట్లలో. ఈ పాపడైతే ఎంత స్పైసీ అంటే అంత స్పైసీ ఉందండి. అండ్ కొంచెం డిఫరెంట్ పిక్కిల్, అంటే గోవన్ ఫుడ్ కదా, కొంచెం డిఫరెంట్గా ఉండింది. ఆ పక్కన కుండలో ఉన్నది స్వీట్, అది కూడా డిఫరెంట్గా బాగానే ఉండింది. అండ్ పక్కన చిన్న గిన్నెలో ఉన్నది కూకం. నెక్స్ట్ ఇంకా మా ట్రిప్ అయిపోయింది. మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. గోవాలో కొత్త ఎయిర్పోర్ట్ ఇది. భలే ఉండింది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎప్పుడు ఓపెన్ చేస్తారో నాకు తెలియదు కానీ ఇది మేము ప్రీవియస్గా వెళ్ళినప్పుడైతే ఈ ఎయిర్పోర్ట్ కాదు, ఇది గోవా మనోహర్ ఎయిర్పోర్ట్. బాగుంది, చాలా పెద్దగా ఉంది, మంచిగా ఉంది. మేము వచ్చేటప్పుడు విస్తారా ఫ్లైట్ తీసుకున్నాము. సో విస్తారా అక్కడ ఫుల్ వర్షం అండి. వెళ్ళి దిగినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది బాబా. సో ఇంకా మేమైతే రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట.
మాకు విస్తారాలో ఫుడ్ ఇచ్చారు. ఒక శాండ్విచ్, ఓ 2 బిస్కెట్లు అంటే కుకీస్ ఉంటాయి కదా, కుకీస్ లాంటివి 2 ఇచ్చారు. ఏదో ఆ గంట టైంపాస్ కోసం ఆ శాండ్విచ్ అది ఇచ్చారు. పర్వాలేదు అనిపించింది. అది లోపల ఉన్నది ప్యాటీ కాదండి, అదో బ్రౌన్ బ్రెడ్ పెట్టి ఇటు అటు కొంచెం క్యారెట్ పెట్టి ఇచ్చారు. ఏంటో విచిత్రంగా ఉండింది. లాస్ట్ ఫీలింగ్ అండి, హైదరాబాద్కి వచ్చే ఫీలింగ్ ఉంటుంది కదా, అద్భుతం అసలు. సో ఈ వీడియోస్ అండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం